మనం చేసే మొబైల్ రీఛార్జీలపై ఇప్పటికే 18% జీఎస్టీ చెల్లిస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది డేటా యూసేజ్ పైన అదనంగా మరో కొత్త పన్ను వేయాలని. ఎందుకు? ప్రభుత్వం చెబుతున్న ప్రధాన కారణాలు రెండు. ఒకటి, రెవెన్యూ డివర్సిఫికేషన్. ప్రస్తుతం టెలికాం రంగం స్పెక్ట్రమ్ వేలం, లైసెన్స్ ఫీజులపై ఆధారపడి ఉంది. సో ఆదాయాన్ని పెంచుకోవడానికి డేటా ఒక కొత్త మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. రెండు, డిజిటల్ అడిక్షన్. ఎకనామిక్ సర్వే 2026 ప్రకారం పిల్లల్లో డిజిటల్ అడిక్షన్ ఒక పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్ గా మారింది. సో పన్ను వేయడం ద్వారా స్క్రీన్ టైమ్ ను తగ్గించవచ్చని, పాజిటివ్ యాక్టివిటీస్ ని ఎంకరేజ్ చేయవచ్చని ఒక ఆలోచన. అయితే ఈ ఐడియాపై ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాయ్ మాజీ సలహాదారు సత్యయన్ గుప్తా వంటి నిపుణులు ఏం చెబుతున్నారంటే, ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్. డేటా వాడకంపై పన్ను వేయడం సాంకేతికంగా చాలా కష్టం. ఎకనామిక్ ఇంపాక్ట్. ఇప్పటికే ఇండియాలో మొబైల్ రీఛార్జీలపై 18% జీఎస్టీ ఉంది. అదనపు పన్ను వల్ల ఇంటర్నెట్ ఖరీదై డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల దెబ్బతినే ప్రమాదం ఉంది. గ్లోబల్ లీడర్షిప్. ఇండియా ప్రపంచంలోనే అత్యంత చౌకగా డేటా ఇస్తున్న దేశాల్లో ఒకటి. ఈ ట్యాక్స్ ఆ గుర్తింపును, డిజిటల్ ఇన్నోవేషన్ ను దెబ్బతీయొచ్చు. సో చాలా మంది ఇది ఇప్పటికే అమల్లోకి వచ్చేసిందని భయపడుతున్నారు. కానీ ఇది కేవలం ఫీజిబిలిటీ స్టడీ, అంటే సాధ్యాసాధ్యాల అధ్యయనం మాత్రమే. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది, దీనివల్ల వచ్చే లాభ నష్టాలేంటి అని అధ్యయనం చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ని ప్రభుత్వం కోరింది. సో ఫైనల్ రిపోర్ట్ 2026 సెప్టెంబర్ నాటికి వస్తుంది.